గట్టు చూడు, చాలా ఆర్డర్స్ ఉన్నాయి. అయితే ఏమైంది? తయారైపోయింది బర్గర్ కేక్. గట్టు తయారు చేశాడు బ్రేక్ లేకుండా. ఫుడ్ ఎక్స్ప్రెస్ ఆర్డర్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు కాయిన్స్ పొందవచ్చు పగలు రాత్రి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. త్వరగా పుంతోన్ కిడ్స్ గేమ్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మరియు ఫన్ స్టార్ట్ చేయండి. దీపావళికి ఇల్లు శుభ్రం చేయడం. గట్టు అతని రూమ్ అల్మారా వెనక దాక్కుని ఉంటాడు. గట్టు ఎక్కడికి వెళ్తున్నావు? చింకీ, మెల్లిగా మాట్లాడు. నేను బయటికి వెళ్తున్నాను, కాసేపట్లో తిరిగి వస్తాను. అచ్చా, అలా చేస్తే మరి నాకేమొస్తుంది గట్టు? నా టేబుల్ డ్రాలో ఉన్న చాక్లెట్స్ అన్నీ కూడా నువ్వు తీసేసుకో చింకీ. సరే, నువ్వు ఇక్కడే ఆగు, నేను వెళ్ళి చాక్లెట్స్ తీసుకొని వస్తాను. నేను వచ్చే లోపల నువ్వు వెళ్ళిపోతే గనక నేను అమ్మని పిలుచుకొని వస్తాను. ఓహో చింకీ, నేను ఇక్కడే ఉంటాను, కానీ త్వరగా రా నువ్వు. చింకీ త్వరగా వెళ్లి డ్రాలో ఉన్న చాక్లెట్స్ తీసుకుని బయటికి వస్తుంది. నీకు చాక్లెట్స్ దొరికాయి కదా, ఇక నేను వెళ్తాను. గట్టు బయటికి వెళ్ళడానికి మెల్లిగా ఒక్కో అడుగు ముందుకు వేసేసరికి చింకీ ఇలా అరుస్తుంది. మమ్మీ చూడు, గట్టు బయటికి వెళ్తున్నాడు. దివాళీకి ఇంటిని శుభ్రం చేయకుండా. మమ్మీ! ఇంకేముంది, గట్టు బయటికి పారిపోయేలోపే అమ్మ అక్కడికి వస్తుంది. గట్టు, నేను ఏమింటున్నా? చింకీ, నువ్వు నా చాక్లెట్స్ తీసుకున్నావు, ఇంకా నన్ను ఇరికించావు. నువ్వు చేసిందేమీ కూడా అస్సలు బాగాలేదు చింకీ. పద పద, త్వరగా ఈ చీపిరి తీసుకుని ఇల్లంతా డస్ట్ అంతా శుభ్రం చేయి. దీపావళికి ఇంటిని అందరం కలిసి శుభ్రం చేయాలి. చూడు, నాన్న కదలకుండా ఎలా చేస్తున్నారు. గట్టు ఇంకా చింకీ ఒకటేసారి నాన్న వైపు చూస్తారు. గట్టు, మన దగ్గర వేరే ఆప్షన్ లేదు. త్వరగా ఇంటిని శుభ్రం చేద్దాము దీపావళికి. ఆ తర్వాత సాయంత్రం మనం సొసైటీలో ప్లే రూమ్ లో కూడా శుభ్రం చేయడానికి వెళ్ళాలి కదా. అవును, సరిగ్గా గుర్తు చేశావు చింకీ. బంటి, హరి, గుడ్డి సాయంత్రం 4 గంటలకల్లా అక్కడికి వస్తారు కదా. మనం ఆ లోపే అక్కడికి వెళ్దాం. అయితే పదండి త్వరగా. చింకీ, నువ్వు నాన్నతో కలిసి లివింగ్ రూమ్ ని శుభ్రం చెయ్యి. గట్టు, నువ్వు నాతో పాటురా. ఓకే అమ్మా. అరే ఆగండి, ఇప్పుడు మీరిద్దరూ రెడీ. పదండి. చింకీ నాన్నతో కలిసి లివింగ్ రూమ్ శుభ్రం చేస్తూ ఉంటుంది. గట్టు అమ్మతో కలిసి మిగతా రూమ్స్ అన్నీ శుభ్రం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇల్లంతా నీటుగా శుభ్రం అవుతుందో అందరికీ తెలియకుండానే అయిపోతుంది. శుభ్రంగా ఉన్న లివింగ్ రూంలో ఏసీ వేసుకుని నాన్న, గట్టు ఇంకా చింకీ హాయిగా కూర్చొని ఉంటారు. చల్లటి జ్యూస్. ఈరోజు మీరంతా చాలా కష్టపడ్డారు కదా. ఇంత పని చేసిన తర్వాత చల్లని జ్యూస్ తాగితే ఆ మజానే వేరు. సరిగ్గా చెప్పావమ్మా. అప్పుడే గట్టు, చింకీలా ఫ్రెండ్స్ అక్కడికొస్తారు. గట్టు, చింకీ, మీరు రెడీగా ఉన్నారు కదా. మనం ప్లే రూమ్ ని శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఓహా, 4 అయిందా? పిల్లలు, కానీ మీరు ఆ ప్లే రూమ్ ని ఎందుకు శుభ్రం చేస్తున్నారు? అంకుల్, అక్కడ మేము ఆడుకుంటాం కదా, అందుకే సెక్రటరీ అంకుల్ అక్కడంతా శుభ్రం చేసే బాధ్యత మాదే అని చెప్పారు. అరే వా పిల్లలు, మీరంతా మీ బాధ్యతను బాగా నిర్వర్తిస్తున్నారు. రూమ్ శుభ్రమైన తర్వాత మీరంతా ఇక్కడికి రండి. నేను మీ అందరికీ జ్యూస్ ఇస్తాను, ఇంకా మీకు స్నాక్స్ కూడా ఇస్తాను. అరే వా, అయితే త్వరగా పదండి గట్టు, చింకీ. పని మొత్తం త్వరగా పూర్తి చేద్దాము. త్వరగా ఇంటికి వచ్చేద్దాం. అందరూ బంటి మాటలు విని నవ్వుకుంటారు. ఆ తర్వాత అందరూ కలిసి ప్లే రూమ్కి చేరుకుంటారు. అక్కడ పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఉన్న అన్ని గేమ్స్ దుమ్ము పట్టిపోయినాయి. ఇంకా పైన కూడా చాలా బూజు పట్టింది. అవును చింకీ, ఎగ్జామ్ సీజన్ ఉన్న కారణంగా మనం చాలా రోజుల నుండి ఇక్కడికి రాలేదు. సరే, ఇంకా మొదలు పెట్టండి. నేను, గుడ్డి, హరి గేమ్స్ మీద ఉన్న డస్టింగ్ మొత్తం చేస్తాము. చింకీ, బంటి మీరిద్దరూ కలిసేసి ఆ పైన ఉన్న బూజుని శుభ్రం చేయండి. ఆ తరువాత మనం దీన్ని మొత్తాన్ని కడిగేద్దాం. ఓకే. అందరూ వాళ్ళ పనులు చేస్తూ ఉంటారు. ఓహో, ఇక్కడ చాలా శుభ్రత జరుగుతున్నట్టుంది. ఇప్పుడే నేను వీళ్ళందరికీ ఇల్లు లేకపోతే స్పైడర్ ఎలా తయారవుతుందో చూపిస్తాను.
మీరు ఇక దీనికి సిద్ధంగా ఉండండి. హలో, మిస్టర్ స్పైడర్ని కలవండి. మాంటీని అలా చూసి అందరూ భయపడతారు. ఇంకా అందరూ కూడా అటు ఇటు పరిగెడుతూ ఉంటారు. ఇదేంటి ఇంత పెద్ద స్పైడరా? కాపాడండి! కాపాడండి, కాపాడండి, కాపాడండి. పరిగెడుతూ ఉంటే గట్టు కాలికి తగిలి నీళ్ల బకెట్ కింద పడిపోతుంది. నీళ్లు కూడా కింద పడిపోతాయి. ఆ నీటిలో జారి మాంటీ కూడా కింద పడిపోతాడు. అయ్యో, చచ్చాన్రా. ఏంటి మాంటీ గొంతులా ఉంది? ఇది విని పిల్లలంతా ఆగిపోతారు. ఏంటి అంటే దాని అర్థం ఈ పెద్ద స్పైడర్ ఎవరో కాదు, మోంటీ అన్నమాట. గట్టు త్వరగా ముందుకు వెళ్ళి మాంటీ ముఖం మీద ఉన్న స్పైడర్ మాస్క్ ని తీసేస్తాడు. చూడండి, ఇతని వల్ల అంతా పాడైపోయింది. ఈ నీళ్లను ఇతని మొత్తం పడేశాడు. పదని మిత్రులారా, మనం వెళ్ళి వాళ్ళ ఇంట్లోని కంప్లైంట్ చేద్దాము. ఓ లేదు లేదు లేదు, నేను ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తాను. లేదు లేదు, నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళకూడదు. ఈ ప్లేస్ ని శుభ్రం చేయడానికి నువ్వు మాకు హెల్ప్ చేయాలి, ఓకేనా? ఏంటి మీ హెల్ప్? అవును, నువ్వు హెల్ప్ చేయాలి, లేకపోతే మేము మీ ఇంటికి వెళ్ళి కంప్లైంట్ చేస్తాము. అప్పుడే నీకు తిట్లు పడతాయి. తిట్లు పడతాయన్న భయంతో మాంటీ గట్టు మాటలు కొప్పుకుంటాడు. అచ్చా, సరేలే, చేస్తాను. ఆ తర్వాత పిల్లలందరూ కలిసి మళ్ళీ ప్లే రూమ్ని శుభ్రం చేస్తూ ఉంటారు. ఇంకా ఇలా అనుకుంటారు, ఇవాళ మాంటీ కూడా మనకు బాగా హెల్ప్ చేశాడు. ఏమంటారు మిత్రులారా? అవును, సరిగా చెప్పావు. నేను వెళ్తున్నాను, ఇక్కడ పని అయిపోయింది. అప్పుడే అక్కడికి అమ్మ వస్తుంది. తన చేతిలో జ్యూస్ బాటిల్ ఇంకా టిఫిన్ బాక్స్ ఉంటుంది. పిల్లలు, నేను మీ అందరి కోసం జ్యూస్ ఇంకా స్నాక్స్ తీసుకుని వచ్చాను, ఇంకా నగెట్స్. ఇది విని అక్కడ ఉన్న పిల్లలందరూ చాలా ఆనందపడతారు. ఏంటి, చీజ్ నగెట్స్ ఇంకా జ్యూస్? అయితే నేను కాసేపు ఇక్కడే ఉంటాను. హా బాబు, కూర్చో, నేను అందరికీ ఇస్తాను. ఆ తర్వాత అందరూ నీట్గా ఉన్న ప్లే రూమ్ లో కూర్చొని స్నాక్స్ ఇంకా జ్యూస్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దీపావళికి శుభ్రం చేయడంతో పాటు దివాళీ సెలబ్రేషన్స్ కూడా మొదలవుతాయి. పొంటూన్ కిడ్స్ నుంచి పార్సిల్ వచ్చింది. అరే, పార్సిల్ వచ్చేసిందా? వెళ్ళండి పిల్లలు, ఓపెన్ చేసి చూడండి. వావమ్మా, ఇందులో అయితే చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ ఫిషింగ్ రాడ్ చూడండి. నేను ఏ లెటర్ చెప్తానో మీరు ఆ లెటర్ ఫిషింగ్ రాడ్తో తీసి నాకు ఇవ్వాలి. వావ్, మనం ఫిషింగ్ చేస్తూ చేస్తూ లెటర్స్ నేర్చుకుంటామా? ఇక్కడ చూడండి, వీటిని ప్రిస్కీ ఫింగర్స్ అంటారు. వీటితో మీ హ్యాండ్స్ కోఆర్డినేషన్ స్ట్రాంగ్ అవుతుంది. ఇదిగోండి, వీటిలో ఒకటి తర్వాత ఒకటి బీట్స్ వేయడానికి ప్రయత్నించండి. చేయండి. అమ్మా, ఇది చాలా కూల్ గిఫ్ట్. ఇందులో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. మాకు చాలా మజా వస్తుంది. ఇది ఏం బాక్స్? ఇది పొంటూన్ కిడ్స్ లెర్నింగ్ బాక్స్. మేము తీసుకున్నాము నర్సరీ, ఎల్కేజీ ఇంకా జూనియర్ కేజీ పిల్లల కోసం. ఒకవేళ మీరు కూడా ఈ బాక్స్ ఆర్డర్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి. లేకపోతే కింద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. లేకపోతే కాల్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.